ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏంటంటే అంత్య దినాలు. సంవత్సర అంత్య దినాలు అంటే అంత్య దినాలంటే చివరి రోజులు, ఆఖరి రోజులు సంవత్సరానికి. ఈ సంవత్సరానికి అంత్య దినాల్లో మనం ఉన్నాం, ఆఖరి రోజుల్లో మనం ఉన్నాం. అలాగే ప్రపంచ అంత్య దినాల్లో కూడా మనం ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరానికి ఇక 3 రోజులు ఉన్నాయి. ఈ 3 రోజులు అయిపోతే ఈ సంవత్సరం అలా పక్కకే వెళ్ళిపోతుంది, మరొక సంవత్సరం వస్తుంది. హల్లెలూయా. ఈ సంవత్సర అంతములో మనం ఉన్నాం, ఈ సంవత్సర చివరిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్పినటువంటి విధానాన్ని మనం గమనిస్తే, అలాగే ఈ సృష్టి అంతమయ్యేటువంటి రోజులు కూడా దగ్గరికి వచ్చాయి. ఆ దినాల్లో కూడా మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంతంలోనే కాదు, ఈ ప్రపంచ అంతములో మనం ఉన్నాం. హల్లెలూయా. ప్రపంచం అంతమవబోతుంది, ఈ ప్రపంచము అంతమవబోతుంది. అంతమైపోయేటువంటి రోజులు వచ్చేసాయి. హల్లెలూయా. అయితే మొదటగా ఈ సంవత్సర చివరిలో మనం ఉన్నాం. ఇది ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో మరొక ఆదివారం లేదు. ఈరోజు నిజంగా మనం ధన్యులము. అంతేకాదు, ఈ సంవత్సరంలో 2025లో మొట్టమొదటి ఆదివారం నుంచి ఈ చివరి ఆదివారం వరకు దేవుని సన్నిధిలో కనబడ్డ ప్రతి ఒక్కరు ధన్యులు. హల్లెలూయా. మధ్యలో మిస్ అయి ఉంటే మనకు తెలుసు ఎవరు మిస్ అయ్యారో, ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యారో. హల్లెలూయా. ఎన్ని ఆరాధన దినాలు మిస్ అయ్యారో మనకు తెలుసు కదా. అయితే ఎట్టకేలకు చివరి ఆదివారానికైనా మనందరినీ కూడా దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు కృపనిచ్చాడని మనం చెప్పుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్య దినాలు అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల కనబడుతుంది. అనేకులు అంత్య దినాల గురించి ప్రకటించారు, అంత్య దినాల గురించి మాట్లాడారు. వారిలో మొట్టమొదటిగా మనం చూస్తే యాకోబు. ఎవరు? యాకోబు చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబు తన కుమారులను పిలిపించి, తన 12 మంది కుమారులను, ఎంతమంది? 12 మంది కుమారులను పిలిపించి, నా కుమారులారా, నా యొద్దకు రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను, హల్లెలూయా, నేను మీకు తెలియజేతును. చూడండి, ఒక తండ్రి తన కుమారుల యొక్క పరిస్థితులను గమనించిన తండ్రి, తన కుమారుల యొక్క ప్రవర్తనను గమనించిన తండ్రి తన కుమారులతో అంటున్నాడు, అంత్య దినములలో జరగబోవు సంగతులను, మీకేం జరగబోతుందో నేను మీకు తెలియజేస్తానంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సహజంగా ఒక వ్యక్తిని బట్టి, ఒక వ్యక్తిని బట్టి అతడు ఎలాంటి వాడు, అతడు ముందు రోజుల్లో ఎలా ఉండబోతున్నాడో, అతనికి ఏమి సంభవింపబోతుందో కొన్నిసార్లు
మనకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది కదా. ఒక వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటే అతడు చేసే పనులు, అతని యొక్క అలవాట్లు, అతని యొక్క విధి విధానాలను మనం గమనిస్తే మనం చెప్పగలం అతడు ఎలా ఉండబోతున్నాడో, ఆమె ఎలా ఉండబోతుందో. దేవునికి మహిమ కలుగునగా. కొన్నిసార్లు చూడండి, చిన్న పిల్లలప్పుడు వాళ్ళ ప్రవర్తన చూసి ఈ పిల్లోడు ఇలా ఉండబోతాడు, ఈ పిల్ల ఇలా ఉండబోద్దని చెప్పుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వాస్తవానికి చిన్నప్పుడు ఉన్నటువంటి విధంగా పెద్ద ఎదిగిన తర్వాత ఉండకపోవచ్చు. చిన్నప్పుడు చేసేటువంటి శాస్త్రాలు పెద్ద ఎదిగిన తర్వాత చేయకపోవచ్చు. అయితే యాకోబు తన ఎదిగిన కుమారులతో, పిల్లలు కలిగిన కుమారులతో, హల్లెలూయా, యాకోబు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తారండి. నా దగ్గరికి నిలబడుకోండి. పెద్ద కుమారుడా నువ్విది, రెండో వాడా నువ్విది, మూడో వాడను, ఇలాగా ప్రతి కుమారుని గురించి వాళ్ళు ఎలా ఉండబోతున్నారో, ఎలా జీవించబోతున్నారో ఇవన్నీ కూడా యాకోబు తన కుమారులకి క్షుణ్ణంగా వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? అంత్య దినాలు అంటే చివరి రోజులు. వాస్తవానికి అవి యాకోబుకి చివరి రోజులు కదా. అతడు చనిపోబోయే ముందు తన కుమారుల చివరి రోజుల గురించి తెలియజేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఒక సంవత్సరానికి అంతం ఉంటుంది, అంటే సంవత్సరం అంతరించిపోతుంది. హల్లెలూయా. అలాగే ఒక రోజుకు కూడా అంతం ఉంటుంది, చివరి గడియలు ఉంటాయి. ఒక వారానికి చివరి రోజు ఉంటుంది, ఒక నెలకి చివరి రోజు ఉంటుంది, సంవత్సరానికి చివరి రోజులు ఉంటాయి. హల్లెలూయా. అలాగే ప్రతి మనిషికి చివరి రోజులు ఉంటాయి, అంత్య దినాలు, వారి యొక్క అంత్య దినాలు. ఇక వీళ్ళు వారి జీవితాన్ని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వారి జీవితాన్ని ముగించబోతున్నారు, వీళ్ళక ఈ లోకాన్ని విడిచిపెట్టబోతున్నారు అన్నటువంటి రోజుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే ప్రపంచ అంతము, హల్లెలూయా, ప్రపంచము కూడా అంతమైపోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజు త్వరలోనే ఉందని దేవుడు తెలియజేస్తాడు. ఎవరు తెలియజేస్తున్నారు? దేవుడు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం మొదటగా యాకోబు గారి యొక్క ఆ మాటలను, యాకోబు గారి యొక్క విధానాలను మనం చెప్పుకుంటున్నాం. ఆయన తన అంత్య దినాల్లో తన కుమారుల అంత్య దినాల గురించి చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈరోజు మనం ఈ సంవత్సర అంత్య దినాల్లో మనం ఉన్నాం. వింటున్నారా? ఈ సంవత్సర అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇక 3 రోజులకి ఈ సంవత్సరం మారిపోతుంది. అయితే ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం, ఎలా గడిపాం, ఏ రకంగా జీవించాం? దేవునికి మహిమ కలుగునగా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవలసినటువంటి సమయం ఇది. హల్లెలూయా. మనకు చాలు, ఒక్క నిమిషం చాలు, ఈ సంవత్సరం మనం ఎలా గడిపామో, ఎలా జరిగిందో, మనం ఎలా ఉన్నామో. హల్లెలూయా. ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా మనం గడుపుంటే, ఈరోజు దేవుడు చూడండి మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 30వ వచనం చదువు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 30వ వచనం.
ద్వితీయోపదేశకాండము 4వ ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల 30 31కి వెళ్ళిపోయావా? 31కి వెళ్ళిపోయావా? 30 అయిపోయింది కదా, చాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ రాయబడిన మాట, ఈ సంగతులన్నీ జరిగిన తరువాత నీకు బాధ కలిగి అయ్యో నేను చేస్తుంది తప్పు, నేను చేస్తుంది పొరపాటు, నేను చేస్తుంది విరోధమైంది అని నీకు అనిపించినప్పుడు నీవు నీ దేవుడైన యెహోవా వైపుకి తిరిగిన ఎడల, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఏ సంగతులు? ఈ 2025 మొదటి నుంచి ఇప్పటి వరకు మనం జరిగించిన సంగతి. హల్లెలూయా, ఏ సంగతులు? అక్కడ చూడండి, ఇది ఇశ్రాయేలీయుల ప్రజల గురించి దేవుడు చెబుతున్నటువంటి విషయం. దీన్ని మనకు అన్వయించుకోవాలి. చూడండి, ఏ సంగతులు? 28వ వచనం చదవండి. అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన 29కి వచ్చేసావా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఏదంట, అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించి. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల చేతి పని కర్ర రాతి దేవతలు, వాటిని మీరు పూజించి. అంటే మేమేమి విగ్రహారాధన చేయలేదే, హల్లెలూయా, మేమేమి విగ్రహాలకు మొక్కలేదే, మేమేమి విగ్రహాల వైపు కూడా చూడలేదే. మనుషుల చేతి పని, హల్లెలూయా, మనుషుల చేతి పని. మనుషుల చేత చేయబడిన వాటిని మనం ప్రేమిస్తున్నాము అంటే, వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నాము అంటే, వాటి మీదే ఆధారపడుతున్నాము అంటే, వాటిని పూజిస్తున్నామని అర్థం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. మనుషుల చేతి పని. ఏంది మనుషుల చేతి పని? ఇదిగో ఈరోజు ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న మనసు మనకు ఉంటుంది. కానీ మనుషులు మనల్ని వారి చేతి పని వైపు, అది ఏ పనైనా కావచ్చు, వాళ్ళు త్రిప్పినప్పుడు వాళ్ళ వైపుకు మనం తిరిగిపోయాము అంటే, వాళ్ళు చెప్పినట్లు మనం వినేసాము అంటే, హల్లెలూయా, దేవునికి వ్యతిరేకంగా మనం జరిగిస్తున్నామని అర్థము. దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి విరుద్ధమైనవి మనం చేస్తున్నామని అర్థము. నా ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట గమనిస్తే 29వ వచనం చదవ. అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల, నీ దేవుడైన యెహోవా
కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. చాలు. హల్లెలూయ. నాడు నీ పితరులతో ప్రమాణము చేసిన విధంగానే నీకైనా చేస్తాడు అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025లో మొదటి నుంచి మన దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నా, విరోధంగా మాట్లాడినా, విరోధంగా ఆలోచించినా, ఎగతాళిగా తీసుకున్నా, దేవుని సన్నిధంటే లెక్క లేకుండా నడుచుకున్నా, ఈరోజు దేవుడు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు గాన దేవుని వైపు తిరిగితే, హల్లెలూయా, ఆయన్ని మీరు అడుగుతుంటే, దేవా నాయన అని మీరు ఆయన వైపు తిరిగితే, ఒప్పుకుంటే ఆయన కనికరము మన మీద చూపతాడంట. ఆయన మన చెయ్య విడవడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేశాం. ఏంది నా పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుందని ఎన్నోసార్లు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసుకుంటే, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న అవకాశం ఏం తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన మన చెయ్యి విడవడంట. ఆయన మన మీద కనికరాన్ని చూపుతాడంట. ఎప్పుడు? ఈ సంవత్సరం అంతములో, ఈ చివరిలో, సంవత్సరం మొదటి నుంచి ఈ 28వ తేదీ వరకు మనం ఒకవేళ ఎంత విరోధంగా, వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ దేవుడు మనకిస్తున్న అవకాశం ఏంటంటే, నిన్ను నేను విడిచిపెట్టను. హల్లెలూయా. నీ మీదకి నా కనికరాన్ని పంపిస్తా, విడుదల చేస్తా. అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటి, నా వైపు నీవు తిరగాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా. చూడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను దేవుని కనికరం పొందాలంటే ఆయన వైపు తిరగాలంట. ఎలా తిరగాలంట? ఆయన వైపు మనం తిరగాలి. హల్లెలూయా. ఆయన వైపు గాని మనం తిరగలిగితే, ఆయన వైపు గాని మనం చూడగలిగితే, ఆయన మన చెయ్యి విడిచిపెట్టడంట. అంటే అర్థమైంది, విడిచిపెట్టడంటే అర్థమైంది, దేవునికి మహిమ కలుగునగా. ఆయన ఆల్రెడీ పట్టుకొనే ఉన్నాడు. నీవు నా వైపు తిరిగితే నీ చేయి పట్టుకుంటానని చెప్పట్లేదు దేవుడు. నీవు నా వైపు తిరిగితే నీ చెయ్యి విడిచిపెట్టను, విడవను. ఎంత గొప్ప దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎన్నోసార్లు మనం విదిలించుకున్నాం విడిపించుకోవాలని, ఎన్నోసార్లు మనం గుంజుకున్నాం విడిపించుకోవాలని. అయినను ఆయన మన చెయ్యి విడవలా, పట్టుకో ఉన్నాడు. అనేక సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా తిరిగినా ఆయన మాత్రం మన చెయ్యిని విడిచిపెట్టలా, పట్టుకొనే ఉన్నాడు. ఎన్నోసార్లు మనం తిరిగాం, దేవుని నుంచి వ్యతిరేకంగా తిరిగాం, విరుద్ధంగా తిరిగాం, వ్యతిరేకమైన మాటలు మాట్లాడాం, వ్యతిరేకంగా ఆలోచించాం, విరుద్ధంగా ఆలోచించాం. అయినప్పటికీ నా బిడ్డ నాకు దూరం అయిపోతే ఎలా అన్నట్టుగా ఆయన మన చేయిని పట్టుకొని ఉన్నాడంట. విడిచిపెట్టను అంటున్నాడు, విడవనంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ 2025వ సంవత్సరంలో మనం ఎన్ని పొరపాట్లు చేసినా సరే, హల్లెలూయా, ఎన్ని తప్పిదములు చేసినా సరే దేవునికి వ్యతిరేకంగా, ఒకవేళ మనం అనుకోవచ్చు నేను చేసింది ఎవరికి తెలియదు అని, కానీ సమస్తం ఆయనకి తెలుసు. కాబట్టి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనకి తెలుసు, అంతా తెలుసు. ఆయన చూస్తూనే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, వింటున్నావా ఈరోజు? కాబట్టి ఆయన నీ చెయ్యి
విడిచేవాడు కాదంట. ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నానని చెబుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలా ఉన్నా, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను విడిపిస్తాడా, దేవుడు నా వైపు చూస్తాడా అని మనం అనేక సార్లు అనుకున్నా, దేవుడు అంటున్నాడు, నీవు గనుక హల్లెలూయా నా వైపు తిరిగి నీవు నన్ను వేడుకుంటే, నీవు చేసిన ప్రతి తప్పిది మొక్కుకుంటే, నేను నీ మీద కనికరము చూపుతాను, నీ చెయ్యి విడవనను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర అంతములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏంటంటే, ఆయన మన చెయ్యి విడవలేదంట, పట్టుకొనే ఉన్నాడు. విడవనన్ను మనం అనుకున్నాం, దేవుడు నా చెయ్యి ఎప్పుడో విడిచిపెట్టేశాడు, దేవుడు అసలు నన్ను గమనించట్లేదు, దేవుడు అసలు నన్ను చూడట్లేదు, దేవుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. కాదు, మనమే చెయ్యిని దేవుని చేతిలో ఉంచేసి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అలా మనం మాట్లాడేస్తాం. మనకు మనమే విడిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎంతో ప్రయత్నం గుంజుకుంటున్నాం, కానీ ఆయన విడిచిపెట్టలా. హల్లెలూయా, ఆయన విడిచిపెట్టలా. ఆయన మన వైపు చూస్తున్నాడు, మన చెయ్యి పట్టుకొనే ఉన్నాడు. కానీ మనమే దూరంగా ఉన్నామేమో. ఈరోజు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవా, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి ప్రభువా. యేసయ్యా, నీ అద్భుతమైన కృపను నా మీద కుమ్మరించు అని మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో చేరి, ప్రియమైన దేవుని పిల్లలు, ఆయనకు మొర్రపెట్టుకుంటామో, ఆయన వైపు తిరగతామో, ఆయనకు అప్పగించుకుంటామో, అప్పుడే దేవుడు మన వైపు చూస్తాడంట. మన చెయ్యి విడవడు, మన మీద కనికరం చూపు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ సంవత్సర అంతంలో మనం చేయవలసింది. దేవుడు మనకు శాస్త్రాన్ని చెబుతుంది ఇది. అయితే ప్రపంచ అంతం, ఈ ప్రపంచం అంతమవబోతుంది. ఎస్, ఆ రోజులు వచ్చేసాయి, ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి. అయితే ఈరోజు చాలా మంది ప్రపంచాంతము, యుగాంతము అంటున్నారు, కానీ నేను పుట్టినప్పటి నుంచి ఈ మాట వింటున్నాను, కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అని హేళనగా మాట్లాడుతున్న వారు ఉన్నారంట. హల్లెలూయా, ఎగతాళిగా మాట్లాడుతున్న వారు ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ అంతాన్ని గురించినటువంటి సూచనలు జరుగుతా ఉన్నాయి. భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, మనుషుల్లో ద్వేషాలు, భయంకరమైన పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి, చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ ప్రపంచం అంతమవబోతుంది అన్నదానికి నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనకు తెలిసి చాలా సార్లు యుగాంతం అన్నారు కదా, అన్నారా లేదా? ఎప్పుడు అన్నారు? ఒక ఆయన అన్నాడు 2000కి నెల్లూరు నేలమట్టం అన్నాడు. ఏమన్నాడు? 2000కి నెల్లూరు నేలమట్టం అన్నాడు. ఒక క్యాసెట్లో నేను విన్నాను చిన్నప్పుడు. మళ్ళా కొద్ది రోజులు అయిన తర్వాత, అంటే 2000 దాటిన తర్వాత మళ్ళా అదే క్యాసెట్లో నెల్లూరు నేలమట్టం వాయిదా వేయబడిందని అనమాట. దేవునికి మహిమ కలుగును. తర్వాత మనకు బాగా తెలిసిన తర్వాత 2012 యుగాంతం అన్నారు. 2012 అయిపోయింది, దాని గురించి సినిమాలు తీశారు. తర్వాత ఏం చెప్పారు? 2022 అన్నారు, దాని గురించిన సినిమాలు తీశారు. యుగాంతం అన్నారు, 2022 కూడా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనుషులు చెప్పే డేట్లకి, మనుషులు చెప్పేటువంటి సమయానికి యుగాంతం రాదు. ఎందుకంటే ఒకవేళ ఆ రోజే దేవుని ప్రణాళికలో ఉన్నా దాన్ని దేవుడు మార్చేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం నెరవేరాలా. హల్లెలూయా. దేవుని వాక్యం పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ప్రభువు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును, అదే యుగాంతం. హల్లెలూయా. ప్రభు యొక్క రెండవ రాకడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వస్తుంది. ఏంటి దొంగ వచ్చినట్లు వచ్చేది? దొంగ వచ్చినట్లు వచ్చేది ఏంటి? ప్రభువు దినము. హల్లెలూయా. ప్రభువు దినము అని రాయబడింది. కాబట్టి ఆ రోజు ఏ రోజైతే దేవుడు నిర్ణయించాడో ఆ రోజు ఎవరు ఊహించని రోజు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రోజు, ఎవరు ఆలోచించలేని రోజుగా ఉంటది. అది యుగాంతం. మనుషులు డేట్ ఇచ్చేసి ఈ రోజు యుగాంతం, ఉన్న కోళ్ళన్నీ కోసుకొని తినండి, డబ్బులంతా ఖర్చు పెట్టేయండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నాం కదా ఆ మధ్య యుగాంతం 2012 యుగాంతం అని చెప్పి చెన్నై ప్రాంతంలో ఒక ఆయన ఏం చేశాడు? డబ్బులు పంచేశాడంట. అప్పుడున్న 1000 రూపాయల కాగితాలు, అప్పుడున్న 1000 రూపాయల కాగితాలని డబ్బులు ఏం చేశాడు ఆయన? రోడ్లో నిలబడుకొని పంచేశాడంట, అందరికి ఇచ్చేసాడంట. ఏమంటే యుగాంతం. చచ్చిపోతున్నాం, ఎందుకు ఈ డబ్బుల? 2012 దాటిపోయింది, ఆయన దగ్గర డబ్బులు లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. మనుషులు నిర్ణయించే డేట్లో యుగాంతం రాదు. కాబట్టి అవి నమ్మవలసిన అవసరమే. యుగాంతం ఎప్పుడు వస్తుందంటే బైబిల్లో కూడా లేదు. యుగాంతం ఎప్పుడు వస్తుంది? కొన్ని సూచనలు జరుగుతాయి, అయితే అంతము వెంటనే రాదు అని. హల్లెలూయా. చెప్పిన సూచనలు జరుగుతున్నాయి, ఇప్పటికే జరుగుతున్నాయి. చూడండి, తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 1-5 వచనాలు చదవండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 3:1-5. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎవరన్నా? స్వార్థ ప్రియులు. తమ స్వార్థాన్ని తాము చూసుకునేవారు. ఈవెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్వార్థం మనుషులలో కాదు, భార్య భర్తల్లో కూడా కనబడతాం. హల్లెలూయా. వాస్తవమా కదా? భార్య భర్తల్లో కూడా ఈ స్వార్థం కనబడుతుంది. భర్త తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు, భార్య తన స్వార్థాన్ని చూసుకుంటారు, పిల్లలు తన స్వార్థాన్ని చూసుకుంటున్నారు, తల్లిదండ్రులు చెప్పండి వారి స్వార్థాన్ని చూసుకుంటున్నారు. హల్లెలూయా. స్వార్థ ప్రియులు అంటే స్వార్థాన్ని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. స్వార్థాన్ని ప్రేమిస్తున్నారు. స్వార్థాన్ని తను బాగుంటే చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. తను బాగుంటే చాలు. ఈ ప్రపంచంలో ఎవరేమైపోయినా, తన కుటుంబంలో ఎవరేమైపోయినా పర్వాలేదు, తను బాగుంటే చాలు అని చూసుకుంటున్న వాళ్ళు స్వార్థ ప్రియులు. హల్లెలూయా. తర్వాత ధనాపేక్షులు. ఎవరంట? ధనాపేక్షులు. ధనాన్ని అపేక్షించే వాళ్ళు, డబ్బుని ఆశించే వాళ్ళు, డబ్బు మీద ఎనలేని ప్రేమను కుమరించేవాళ్ళు ధనాపేక్ష. హల్లెలూయా. డబ్బు అంటే ప్రేమ. డబ్బు కోసం ఏమైనా, హల్లెలూయా, డబ్బు కోసం ఏమైనా చేసేస్తారు. ఒక 2 రోజుల క్రితం నేను అలా ఫోన్ అలా చూసుకుంటా ఉంటే ఒక్కసారి కరిసిన పాము వారానికే మళ్ళా కరిసిందంట.
ఏందంట? పాము ఒకసారి గరిచింది వారం క్రితం, వారం తర్వాత మళ్ళా గరిచిందంట. ఎందుకని? మనమైతే ఏం చెప్తాం? పొగ. ఎందుకు పొగ? చాలాసార్లు పాము పగపట్టదు, పాము పగపట్టదు. పగపట్టేది మనమే, మనము పగపట్టేది, పాము పగపట్టదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను చూశాను. ఏందిరా ఇదని నేను అలా ఆన్ చేస్తే చెన్నై రాష్ట్రంలో జరిగినటువంటి, చెన్నై పట్టణంలో జరిగినటువంటి సంఘటన. 56 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తికి 2 కొడుకులు ఉన్నారంట. వాళ్ళ వ్యాపారంలో నష్టం వచ్చి భయంకరంగా నష్టపోయి అప్పుల పాలైపోయారంట. అయితే ఈయన ఒక ల్యాబ్ అసిస్టెంట్ గా ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు తండ్రి. ఈయన మీద 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించి, ఎంత? 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించి పక్కా ప్లాన్ చేశారు తండ్రిని లేపేద్దామని. లేపేశారనుకోండి, జరిగిన సంగతి చెప్తారు. పాముని వదిలిపెట్టారు ఆయన దగ్గర, కరిసింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, బ్రతికిపోయాడు. అయితే వీళ్ళు ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందని ఆలోచన చేశారు. దానికంటే విషపూరితమైన పాముని తెచ్చారంట. ఫస్ట్ గరిచిన పాము కాదు అది, ఇది దండగా, ఇది గరిస్తే సావనుకోలేదని చెప్పి దాన్ని పక్కన పడేసి దానికంటే విషపూరితమైన పాముని తీసుకొచ్చి మెడ మీద గరిపించారంట. ఎక్కడ? మెడ మీద. గుడ్డ కట్టినట్టు కూడా వీలు కాకుండా. ఏడ కడతారు గుడ్డ? దేవునికి మహిమ కలుగునుగా. మెడ మీద గరిపించారంట. ఆయన తణుకులాడుతూ అరవడానికి ప్రయత్నం చేస్తుంటే కట్టాల్సిన గుడ్డ నోట్లో దొడిగారంట. చూడండి ఎంత భయంకరమైన. ఏంటంటే ధనాపేక్షులు. ఎవరిల్లు? ధనాపేక్షులు, స్వార్థ ప్రియులు. చంపేశారు, చచ్చిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమొచ్చింది? పాము గరిచి చచ్చిపోయాడు. బాగా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ అధికారులకు డౌట్ వచ్చిందంట. వాళ్ళు ఆరా తీస్తే అసలు విషయము బయటపడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, వీళ్ళు ధనాపేక్ష, ధనం కోసం, డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను కూడా వదలని కిరాతకులు, భయంకరమైనటువంటి వారు. ధనాపేక్ష చాలా క్రూరమైన వారు. క్రూర మృగాల కంటే నీచమైన వాళ్ళని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు అలాంటి వాళ్ళు కనబడుతున్నారా లేదా? ఎప్పుడు కనబడతారని చెప్పాడు దేవుడు? అంత్య దినాలలో. హల్లెలూయా. అంత్య దినాలలో. తర్వాత బెంకములాడువారు. అబద్ధాలు, నాటకాలు, డ్రామాలు. అబద్ధాలు, నాటకాలు, డ్రామాలు అన్ని వాళ్ళే చేస్తారు. అంతే, ఏమైనా చేసేస్తారు వాళ్ళు. ఎలాగైనా తిప్పేస్తారు. అంతే, మలుపులు తిప్పగలరు. కాలికేస్తే మెడకేస్తే కాలికి అన్నట్టుగా చేయగలరు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలాంటి వారు ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. తర్వాత అహంకారులు, గర్వం కలిగిన వాళ్ళు. ఎవరిని లెక్క చేయరు. ఎవడైతే నాకేంటి అంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి ఘనత కలుగు. మీ నాయన వస్తుంది, మా నాయన వస్తే నాకేరా. ఆయన వస్తే నాకేమే. తలపొగురు, భయంకరంగా అహంకారులు అంటారు. అంటే గర్వము కంటే మించిన వారు.
ఈరోజు కనబడుతున్నారా లేదా? కనబడుతున్నారా లేదా? హల్లెలూయా, కనబడుతున్నారు. తర్వాత దోషకులు దూషించే వాళ్ళు, మాట పైన పన్నీరంతే. హల్లెలూయా, మాట వస్తుందనగా దాని మీదకి 20 మాటలు ఇసురు కొట్టేస్తారు. అది కొట్టుకోబోయి ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద పడిపోవాలంతే. దోషకులు, మాట వస్తా ఉంటది గాల్లో, అది అమ్మిడికి రాక తాలూకే బాణం మీద బాణం వేసినట్టుగా ఈ ఈ సన్నివేశం మనకు కనబడకపోవచ్చు, కానీ ఇది చాలా జరుగుతూ ఉంటది, ఎక్కువగా జరుగుతారు. దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకి అవిధేయులు, తల్లిదండ్రుల మాట వినని పిల్లలు తయారైపోయారు. కని పెంచి పోషించి కష్టపడి చదివించి ప్రయోజకుల్ని చేస్తే నీకు తెలవదు గమ్మగా పిచ్చోమా, ఏం తెలుసు నీకు? తెలవకపోవచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. కానీ నీ క్షేమాన్ని కోరే నీ తల్లిదండ్రులకి అవిధేయులుగా మారితే దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిదండ్రులకి విధేయులు కావాల్సిందే. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే తల్లిదండ్రులకి ఖచ్చితంగా విధేయులు కావాలి, వాళ్ళకు లోబడాలి. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డని నాశనం అయిపోమని చెప్పి చెప్పరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము చెప్పుకున్న కుమారుల్లాగా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క సుఖభోగాల కోసం బిడ్డల్ని చంపుకున్న తల్లిదండ్రులు కూడా సమాజంలో లేకపోలేదు. మనం విన్నాం, రీసెంట్ గా కూడా కొన్ని జరిగాయి. వాళ్ళ సుఖభోగాల కోసం బిడ్డల్ని చంపేసుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అది వేరే విషయం. కానీ తల్లిదండ్రులకు అవిధేయులుగా మనము ఉండకూడదు. తర్వాత కృతజ్ఞత లేనివారు ఎంత సహాయం పొందినా, ఎంత హెల్పింగ్ పొందినా సింపుల్ గా మర్చిపోయేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు. హల్లెలూయా, పెద్ద లిస్టే ఉందాడ. ఏంటంట? పెద్ద లిస్టే ఉంది. వీళ్ళందరూ కూడా ఈ అంత్య దినాల్లో కనబడతారంట. చూడమ్మా, తల్లిదండ్రులకు అవిధేయుల తర్వాత ఉన్న మాట చదవమ్మా. కృతజ్ఞత లేనివారు, తర్వాత అపవిత్రులు, అనురాగ రహితులు. అంటే వాళ్ళకి ప్రేమ, ఏమంటారు, ప్రేమ, మమకారం, అనురాగం కనబడవు. ఎంతసేపటికి తలెత్తుకొని తిరిగదే, మెడ బిరుసు, ఎవరిని లెక్క చేయదు. తల్లిదండ్రులు కాదే, తోబుట్టువులు కాదే, బిడ్డలు కాదే, హల్లెలూయా, ఎవరిని లెక్క చేయరు. అనురాగ రహితులు. అంటే ఈ ఆప్యాయత అన్నది వాళ్ళకి అసలు లేకుండానే ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. తర్వాత
అతి ద్వేషులు. ఊరికే ద్వేషించేవాళ్ళు. ఇతరుల నోట్లో మాట రాకుండే వీళ్ళకి ఏమొచ్చేస్తుంది? ద్వేషం, కోపం వచ్చేస్తుంది. ఊరికే కోపపడిపోతాం. తర్వాత అపవాదికులు అంటే అపవాది సంబంధులు. వీళ్ళందరూ అపవాది సంబంధులు అనుకోండి. అపవాదికులు అంటే ఎక్కువ వాదించేవారు. మంచిని వాదిస్తారు. తర్వాత అజితేంద్రియులు అంటే అండి, అజితేంద్రియులు అంటే చెప్పండి. హల్లెలూయా. జీర్ణించుకోలేరు. ఏం చేసుకోలేరు? జీర్ణించుకోలేరు. ఏదైనా మాట వాళ్ళ మీద పడితే ఇంకా తిరిగి దాన్ని అడిగిన దాకా అది అరగదు. వాళ్ళకి అడిగిన దాకా అరగదు. ఎన్ని గ్యాస్ డబ్బులు మాత్రలు వేసుకున్నా, ఎన్ని గ్యాస్ డబ్బులు సిరప్పులు తాగినా, ఎంత ప్రయత్నం చేసినా ఈ మంట అజితేంద్రియం వాళ్ళకి అరగదు. ఇంకా అది తిరిగి ఆ ఒక మాటని ఇందాక చెప్పుకున్నట్లుగా 10-20 మాటలు అనేదాకా అరగదు. టేబుల్ వచ్చేస్తా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత క్రూరులు, సజ్జన ద్వేషులు. మంచోళ్ళని చూస్తే వీళ్ళకి అసలు మనసు ఒప్పదు. మంచోళ్ళు కనబడ్డారంటే ఎత్తుకుంటారు. ఇంకా సజ్జన ద్వేషులు, మంచోళ్ళని ద్వేషించేవాళ్ళు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు పైకి భక్తి గలవారిగా నటిస్తూ ఆ భక్తిలో ఉన్న శక్తిని పొందలేని వారిగా ఉంటారు. ఎవరిల్లంటే అంత్య దినాల్లో కనబడే మనుషులు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారా? మనమేనా? మన మధ్యలో ఉన్నారా? వారిలో మనం కూడా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మధ్యలో ఉన్నారో లేక మనమే అలా ఉన్నామో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ అలా మనం ఉంటే దేవుడు ఈరోజు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన వైపు తిరిగితే, ఆయన అడిగితే ఆయన మన చేయి విడవడంట. ఆయన కనికిరాన్ని చూపుతాడు. ఇలాంటి మనల్ని ఆయన మార్చగల దేవుడు. మార్చడానికే కదా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకవేళ అలాంటి వారముగా ఉంటే ఈరోజు మనం ఆయనకు అప్పగించుకొని, ప్రభువా మేము ఇలా ఉన్నాం, ఎంత దినాల్లో ఉన్నా, ఇప్పుడు మేము చదువుకున్నామే, వీటిల్లో మాలో కూడా కొన్ని ఉన్నాయి, లేకపోతే అన్నీ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఏది లేకపోతే దేవునికి స్తోత్రం. అందులో మొదట మహిమ పొందే దేవుడే. ఇప్పుడు చదువుకున్న వాటిలో ఏది మనలో లేకపోతే, ఏది నాలో లేకపోతే, ఏది నీలో లేకపోతే, అంత్య దినాల్లో మనుషులు ఎలాంటి వారు, ఏ భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నారో ఇప్పుడు చెప్పుకున్న లిస్టు 2 తిమోతి 3:1 నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పుకున్నామే. ఆ లిస్ట్ లో ఏది మనలో లేకపోతే దేవునికి మహిమ. ఉంటే దేవుణ్ణి అడిగితే ఇప్పుడే దాన్ని మనలో నుంచి తీసేస్తాడు ఆయన. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మన వైపు చూస్తున్నాడు. నా బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో మీరు ఎలా గడిపినా, ఎలా నడుచుకున్నా, ఎలా జీవించినా, ఈ చివరి దినాల్లో అయినా సరే మీరు నా వైపు చూడండి.
మీరు నా వైపు చూడండి, నేను మీలో ఉన్న ప్రతి వ్యతిరేకతను తొలగిస్తానంటున్నాడు. నా కనికిరాన్ని మీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. నేను మీ చేతిని విడవను అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తిరగలమా ఆయన వైపు? తిరగలమా? ఆ మంచి దేవుని వైపు తిరగలమా? అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈ సంవత్సరం అంత్య దినాలు, ఈ ప్రపంచాంత్య దినాలు, యుగాంతము అనేటువంటి ఒక రోజు రాబోతుంది. ఆ రోజుల్లో మనం ఉన్నాం. అయితే మన పరిస్థితి లేనిది, మనం ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి రోజు. మరొక వచనాన్ని చదువుకున్నాం. 2 పేతురు 3:3, 3-4. 2 పేతురు 3:3-4. ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే. 3వ వచనం అక్క, 3వ వచనం, 3వ అధ్యాయము 3-4 వచనాలు. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చేత నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. హల్లెలూయా. స్వతం ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రికలో 3:3-4 వచనాలు మనం చదువుకున్నాం. పేతురు అంటాడు, అంత్య దినాల్లో, ఎప్పుడంట? అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి. అపహాసకులు ఎక్కడయ్యా? ఎక్కడ? రెండో రాకడ యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్తానే ఉన్నారే. మేము వింటానే ఉన్నామే. మేము పుట్టినప్పుడు అని చెప్తున్నాం, 2000 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. హల్లెలూయా. 2000 సంవత్సరాల నుంచి రాకడ బైబిల్లో రాస్తుంది కదా. ఏది? ఎక్కడ అని అపహసించుచు, అపహాసం చేస్తూ వస్తారంట. జరుగుతుంది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. సువార్త ప్రకటిస్తుంటే అపహసిస్తున్నారు, భయంకరంగా హేళన చేస్తున్నారు, ఇష్టమెత్తి చేస్తున్నారు, ఆటంకపరుస్తా ఉన్నారు. కారణం ఏది? మీ దేవుడు చెప్పింది రాలేదే, ఏది ఇంకా రాలేదే, ఇంకా వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి అంట చూడండి, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టి ఏ విధంగా ఆరంభించిందో అలాగే ఉంది. ఏం కాలేదే, ఏమైపోలేదే, ఏం జరిగిపోలేదే అంటే దేవునికి మహిమ కలుగును గాక. కనురెప్ప పాటులో సమస్తము నాశనం అయిపోయే రోజు ఒకటి వస్తుంది. అక్కడ దాకా ఎదురు చూడాల, వేచి ఉండాలా. మొదట దీన్ని మీరు తెలుసుకోండి. వాళ్ళు అంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు అన్నారని వాళ్ళని తిరిగి హేళన చేయటం కాదు, వాళ్ళని అపహాస్యం చేయటం కాదు, చూస్తున్నాండి అంటం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనురెప్ప పాటులో వేంద్రమైన శబ్దముతో భూమి, ఆకాశము, గాలి, ఇంకా నీరు, పంచభూతాలని పిలువబడుతున్నవి ఏమైపోతాయంట? లయమైపోతాయంట, మాయమైపోతాయంట. ఒక్క సెకండ్ లో జరిగిపోద్ది అంతే. కన్ను అలా మూసి తెరిసేలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా.
అప్పుడు చూశారా అనడానికి కూడా వాళ్ళు ఉండరు. అలాంటి వాళ్ళు ఒకవేళ మారు మనసు పొందకపోతే, దేవుణ్ణి అంగీకరించకపోతే చూడండి అనడానికి, కానీ వాళ్ళకి అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్య దినాలు భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడే జరుగుతా ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? తిమోతి పత్రికలో చెప్పబడినవి జరుగుతా ఉన్నాయి. ఏం జరుగుతా ఉన్నాయి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషులు ఎలాంటి వాళ్ళు, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా నటిస్తున్నారో, పైకి భక్తి కలిగిన వారి వలె దాంట్లో ఉండే శక్తిని ఆశ్రయించడానికి చూసేదానికేమో వావ్ ఎంత భక్తి అతనికి, ఎంత భక్తి కనిపించు, కానీ దాంట్లో ఉన్న శక్తిని మాత్రం పొందలేకపోతున్నారు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి మనం కూడా నేర్చించుకోవాల్సిన అవసరము లేదు. చాలాసార్లు ఆలోచించుండొచ్చు. ఏమనంటే, నిజమే కదా, దేవుని రాకడ ఇంకా రాలేదు, నేను ఎంత భక్తిగా జీవించే లాభం అని చెప్పి భక్తిలో నుంచి తొలగిపోయిన విశ్వాసాలు కూడా లేకపోలేదు. దేవుని రాకడ ఆలస్యం అవుతుందని చెప్పి భక్తిలో నుంచి తొలగిపోయిన విశ్వాసం, ఎప్పుడు వస్తాడో దేవుడు అని చెప్పి పాడైపోయినటువంటి వారు లేకపోలేదు. అలాంటి రోజుల్లో మనం మన భక్తిని, మన యొక్క ఆ దేవుని మీద ఉన్నటువంటి భయాన్ని కాపాడుకుంటూ, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని సంగమా, మనం ముందుకి కొనసాగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని, ఈ చివరి రోజు, ఈ సంవత్సర అంత్య దినాలు కావచ్చు, ఈ ప్రపంచ అంత్య దినాలు కావచ్చు, ఈ రోజుల్లో మనల్ని మనం సరి చేసుకునే అవకాశాన్ని దేవుడు మరొకసారి మనకిచ్చాడు. దాన్ని పోగొట్టుకోక దేవుని యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుందాం. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.